మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశికి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి జూలై నెల 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ సింహరాశి వారికి జన్మంలోనే కుజ కేతు రెండు గ్రహాలు కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. కాబట్టి వీరు మాటలో తేడా ఉంటుంది, శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది, ప్రవర్తనలో తేడా ఉంటుంది, ఆలోచనలో తేడా ఉంటుంది. కొంత ఎక్కువగా మంచి కంటే కూడా చెడు వైపు ఆకర్షితులు అవ్వడానికే ఎక్కువ అవకాశం కనబడుతుంది. వీడిద్దరూ కూడా రెండు గ్రహాలకైనా కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు, ఒకే రకమైన ఆలోచన ధోరణి ఉంటుంది. ఇది మనం చెప్పుకున్నది కాదండి, శాస్త్రమే చెప్తోంది. కేతు కుజువతో అని చెప్పారు, శని రాహు శనివతో అని చెప్పి శాస్త్రమే చెప్పింది. అంచేత ఇంచుమించుగా కుజుడు కేతు చిన్నపాటి తేడాలు ఉన్నాయి, అది ఇక్కడ మనకు ప్రస్తావన అవసరం లేదు. కానీ ఇక్కడ రెండు గ్రహాలు కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వటం లేదు, ఇది కన్ఫర్మ్. అంచేత ఇది నిశ్చయం. కాబట్టి ఈ కుజుడు కానీ కేతు కానీ ఈ సింహరాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వట్లేదు. అట్లాగే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఆలోచన ధోరణిలో కానివ్వండి, లేకపోతే అన్యోన్యత విషయంలో కానివ్వండి, మాట తేడా రావటం, ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అట్లాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా చాలా కాలం 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా ప్రపంచంలో ఒకటి కానే కావు. కొంచెంపాటైనా తేడా ఉంటుంది, అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదో ఈ సందర్భం సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి, అనుకూలత లేదు కాబట్టి వారిద్దరి మధ్య కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం గోచరిస్తూ ఉందండి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన. ఆ విధంగా ఉంటుందండి. ఇకపోతే ఈ సింహరాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతుంది. ఈ అష్టమంలో శని సంచారం అనేది కొంచెము, ఎందుకంటే అష్టమం అనేటువంటి ఆయుస్థానము, ఆయుకారకమైనటువంటి శని అక్కడ ఉండటం ద్వారా కొంచెము చెడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన బంధువులో, మిత్రుల్లో ఎవరికో చాలా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అవమానాలు పొందవలసిన అవకాశం ఉంటుంది. పరాభవం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళకి మన మాట తేడా రావచ్చు, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడంలో తేడా రావచ్చు. మొత్తం మీద ఎవరితో మాట్లాడినా కలహంగా ఉంటుంది. అంచేత మౌనేన కలహం నాస్తి అన్నారు, అంటే మౌనంగా ఉంటే కలహం రాదు అని చెప్పారు. అటువంటి వాళ్ళతోటి కొంచెం ఏదైనా 15 రోజులు కొంచెం అతిగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒకటి అడిగితే 14 చెప్తూ ఉంటారు, ఒకడు 14 అడిగితే కూడా ఒకటి చెప్తుంటాడు, మిత భాష అంటారు. అది చాలా మంచిది. ఇప్పుడు మనం అట్లా ఒక ముని అంటే ఏంటి, ముని మౌనంగా ఉండేవాడు ముని అవుతాడు. అట్లా కొంచెం మునిగా ఉండటం అనేది సర్వశ్రేష్టం. ఎందుకంటే శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి. ఓకే అండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమంలో శని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇంకా దశమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. దశమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రావటము, ఇంక్రిమెంట్ కావటము, లేకపోతే స్థానాన్ని మార్చి అక్కడ మనకి ఉన్నతమైన స్థానంలో మనం కూర్చోబెట్టడం జరగవచ్చు. అలాగే సొంత వ్యాపారం చేసుకునే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వారికి మంచి అవకాశము. అలాగే కొంతమంది ఈ లలిత కళలని, అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, శిల్పం
ఇట్లాంటివి చిత్రలేఖనం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిని కొంతమంది వృత్తిగాను, కొంతమంది ప్రవృత్తిగాను స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మన శుక్ర భగవానుడు కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కొంతమందిని నేను చూశానండి. కేవలం ఇంకే వృత్తి లేదండి. వాళ్ళేవో కొంత డబ్బులు పెట్టుకుంటారు. ఆ డబ్బుల్ని పొద్దుట షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి పొద్దుట ఎప్పుడో 8:30కో, 9 గంటలకో ప్రారంభమవుతుంది. 3 గంటలకో, 2 గంటలకో ముగిసిపోతుంది. కేవలం దాని మీద వాళ్ళు ఒకరు నా 2 రోజులు రావచ్చు, ఒక రోజు పోవచ్చు. లేదా 2 రోజులు రావచ్చు, ఒక రోజు పోవచ్చు. ఒక రోజు పోయి ఓ 2 రోజులు పోవచ్చు, ఒక రోజు రావచ్చు. మొత్తం మీద వాళ్ళు ఇంకా దానికి ఏ వృత్తి చేయరండి వాళ్ళు. వాళ్ళు 24 గంటలు ఇంకా మామూలు వ్యవహారాలన్నీ మామూలే. ఇక వృత్తిపరంగా ఇంకేమీ చేయకుండా దీని మీదే బతికేటటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. మరి లాభాలొస్తాయి, నష్టాలొస్తాయనేది మనకు అనుభవంలో లేని విషయం అనుకోండి. ఈ విధమైన ఫలితాలు అటువంటి వారికి కూడా ఈ శుక్ర భగవానుడు చాలా లాభాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే ఏకాదశి స్థానంలో రవి, గురువు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో రవి ఉండటం వలన ఆరోగ్యం అందరికీ ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. మంచి లాభాలొస్తాయి. అలాగే ఇంటా బయట అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా దాన్ని హ్మ్, పరిపూర్ణంగా దాన్ని విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైన ఫలితాన్ని రవి వల్ల కలుగుతుంటే, గురువు వల్ల కూడా ఆయన కూడా ధనాన్ని బాగా లాభాలొచ్చేటట్టుగా, ధనార్జన బాగుండేటట్టుగా, వ్యవహారంలో నిపుణ్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 2 గ్రహాలు కూడా గురువు, ఇటు రవి పోటీ పడి అందిస్తారు. అయితే రవి భగవానుడు మనకి ఆరోగ్యాన్ని అదనంగా మనకి ప్రసాదిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఉందండి. వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ధనం ఏముంటుంది? కొంచెం వ్యాపారాల్లో హెచ్చుతగ్గులు అవి కనబడుతూ ఉంటాయి. తగ్గుదల ఎక్కువ కనబడుతుంది. ఇది ఎక్కువ దానికంటే కూడా మనోవిచారం ఉంటుంది. అలాగే కొంత కలత్రన వీడ భార్యతో కొంత చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది. ఏ విధమైన ఫలితాలన్నీ వ్యయ స్థానంలో బుధుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ వారం ఈ 15 రోజులు కూడా ఈ విధమైన గోచార ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అంచేత ఇప్పుడు మీరు విన్నారు కదండి. ఈ ఏ ఏ రాశులు ఏ గ్రహాల వలన ఏ సుఫలితాలు వస్తున్నాయా? ఏ విషయాల్లో సుఫలితాలు వస్తున్నాయి? లేవు కొన్ని ప్రతికూలంగా ఉన్నాయా? అయితే ఏ విధమైన ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయనేది జాగ్రత్తగా వినండి. ఆయా విషయాలలో తగు జాగ్రత్తగా ఉంటూనే మనం నిత్యం చేసుకునే మన పూజలో 2-5 నిమిషాల పాటు ఈ నవగ్రహాలకు కేటాయించండి. అతి సునాయాసంగా ఈ ఈ ఈ దోషాల నుంచి మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత నుంచి మనం వాటిని శుభ ఫలితాలుగా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. అంచేత మీరు కేటాయించుకోండి. ఈ విధంగా చూడండి. ఇది కేవలం రాశిగతమైన ఫలితాలే. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని బెంగబెట్టుకోవాల్సిన పని లేదు. ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని మీరు ఎగిరికి గంతేయాల్సిన పని లేదు. ముఖ్యంగా ఇదంతా జరిగేటటువంటిది మన వ్యక్తిగత జాతకంలో జరిగే మహాదశ, అంతర్దశల మీదనే ఆధారపడి ఉంటుంది. వాటికి ఈ గోచార ఫలితాల్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం నిష్ణాతులైనటువంటి వారి చేత ఏదో నోటితో చెప్తానంటే కాదండి. కొంచెం ఓపిక ఉండి, వారికి సమయం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి రాసిమ్మనండి. ఎందుకంటే వారు వారలుగా చెప్పొచ్చు. చెప్పేస్తే ఏమవుతుంది? మీకు ఒక నెల రోజులో, వారం రోజులో, 15 రోజుల్లో గుర్తుండొచ్చు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ చెప్పే ఆయనకి ఏమవుతుందండి వారలుగా చెప్తే? మీరు దాటి మా గేటు దాటి అవతలకి వెళ్ళారనుకోండి. నా దగ్గరికే వచ్చారనుకోండి సుభాష్. నేను మీ వారలుగా చెప్పాను. మీరు గేటు దాటి అవతలకి వెళ్ళంగానే నేను మర్చిపోతాను. మరి నెక్స్ట్ తర్వాత వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరో జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు కదా! దాని మీద ఇక్కడ మనం దృష్టి పెట్టాలి. అందుచేత ఇది వెంటనే డిలీట్ అయిపోతుంది. ఆ విధంగా రాసి అదే మనకి ఒక పుస్తకం రూపంలోనో, పేపర్ రూపంలోనో రాసి ఏ మహాదశలు అనుకూలం కాదనేది రాయించుకున్నట్టయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకెవరూ దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. మీరు ఎక్కడైనా ఉండొచ్చుగాక. విదేశాల్లో ఉన్నా కూడా రాస్తాము. ఇక్కడ భారతదేశంలో ఉన్న, బయట ఉన్న అందరికీ అన్నీ రాస్తూనే ఉన్నాం. మా దగ్గర కూడా సౌలభ్యం గ్రహించగలరు. శుభం భూయాత్.